లైఫ్లో ఎవరు నిన్ను సీరియస్గా తీసుకోకపోవచ్చు. నువ్వు కూడా కొంచెంసార్లు నిన్ను నీకు నమ్మకం లేకుండా ఫీల్ అయిపోవచ్చు. కానీ ఒక్క క్వశ్చన్, నువ్వు ట్రై చేయకపోతే నీ స్టోరీ ఎలా చేంజ్ అవుతుంది? చాలామంది లైఫ్లో ఒక మిస్టేక్ చేస్తారు. సక్సెస్ రావటం కోసం వెయిట్ చేస్తారు. కానీ సక్సెస్ అనేది బస్లో వస్తుందని కాదు, అది నువ్వు క్రియేట్ చేయాలి. ఆ పీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, డ్రీమ్ అనేది నిద్రలో చూసేది కాదు, నిద్ర రానివ్వడం డ్రీమ్. మీరు చేసే డైలీ స్మాల్ ఎఫర్ట్స్ అవి ఫ్యూచర్లో పెద్ద రిజల్ట్ ఇస్తాయి. స్ట్రగుల్ అంటే అందరికీ భయం, ఫెయిల్యూర్ అంటే అందరికీ డౌట్. కానీ గుర్తుపెట్టుకో, ఫెయిల్యూర్ అంటే ఎందు కాదు, అది లెసన్. ఎలాన్ మాస్క్ కంపెనీలు ఫెయిల్ అయ్యాయి. స్టీవ్ జాబ్స్ని తన ఓన్ కంపెనీ నుండి రిమూవ్ చేశారు. కానీ వాళ్ళకొక్క క్వాలిటీ ఉంది, వాళ్ళు గివప్ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది ఇంపార్టెంట్. డైలీ 1% ఇంప్రూవ్ అవ్వు. ఫోన్ స్క్రోల్ చేయడానికి 2 hours ఉంటే నీ డ్రీమ్ కోసం 1 గంట ఉండదా? ఎక్స్క్యూజెస్ని వదిలి యాక్షన్ స్టార్ట్ చేయడే. ఒక రోజున నీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఒక రోజున నీ ఫ్రెండ్స్ షాక్ అవ్వాలి, ఒక రోజున నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళకి రిగ్రెట్ రావాలి. అది ఆటోమేటిక్గా జరగదు, నీ హార్డ్ వర్క్ వల్ల జరుగుతుంది. ఈ రోజు నుండి డిసిషన్ తీసుకో, నా లైఫ్ని నేనే డిజైన్ చేస్తా అని. కామెంట్లో ఒక్క వర్డ్ రాయండి, స్టార్ట్. అండ్ రిమెంబర్, మీ సక్సెస్ స్టోరీ ఇంకా స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉంది.